వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనము బారా షహీద్ దర్గా ఆవరణంలో ఉన్నాము. దర్గా లోపలే ఉన్నాము. ప్రస్తుతము మనతో మాట్లాడేందుకు దర్గా కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ మునీర్, అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు అంటే ఈ నెల 26వ తేదీన బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మునీర్ మనతో ఉన్నారు. మునీర్ గారు చెప్పండి, అంటే ఈ నెల 26 నుంచి పండుగ ప్రారంభమవుతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అందరికీ నమస్కారం. బారా షహీద్ దర్గా ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొన్ని లక్షల మంది భక్తులు విచ్చేసేటటువంటి బారా షహీద్ దర్గా. ఇక్కడ కోరికలు తీర్చేటటువంటి 11 మంది యోధులు. మనం కోరిక కోరి రొట్టె పడతాం, కోరిక తీరిన తర్వాత రొట్టె వదిలిపెడతాం. దీనికోసం మన రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు చాలామంది లక్షల్లో వస్తారు. ఇక్కడ ఏర్పాట్లు చేయాలంటే అంత ఈజీ కాదు. మనం ఒక పెళ్ళి చేస్తేనే అబ్బా పెళ్ళి చేసామనుకుంటాం, కానీ ఇక్కడ లక్షల మంది భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటే మీరే చూడవచ్చు. మన విద్యుత్ అలంకరణ చూడండి ఒకసారి ఎట్టుంటుందో. అక్కడ నుంచి స్వర్ణాల చెరువులో మనకు మెట్ల కింద ఉండే పాచి కూడా క్లీన్ చేసి మన బారా షహీద్ దర్గా ప్రాంగణంలో అడుగు అడుగున ఒక్క అంగుళం కూడా వదలకుండా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసేటటువంటి మా అన్నగారు రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరన్న రెడ్డి గారిని మెచ్చుకోవటానికి కూడా మనకు ఎంత మెంచుకోనాలని కూడా మనకు తెలియట్లేదు. ప్రతి నిత్యము కోటంరెడ్డి గిరిధరెడ్డి అన్న గారు దర్గా ప్రాంగణంలో తిరుగుతూ ఎండనక వద్దనక విచ్చేసేటువంటి భక్తుల కోసం వారు ఎంత భక్తి శ్రద్ధలతో భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నారంటే మనం ఊహించలేము. ఇక్కడ మనకు విచ్చేసే భక్తులకు సదుపాయాలు ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ, శానిటైజేషన్, అలాగే మరీ ముఖ్యంగా స్నానపు గదులు, వచ్చేటటువంటి లేడీస్కి స్నానపు గదులు, వాళ్ళకి బాత్రూమ్ గదులు, ఇవి అన్నీ చాలా 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 జాగ్రత్తగా తీసుకోవాల్సినది దాంట్లో బాధ్యతలు ఇవన్నీ. వీటిలో ఇవే కాకుండా ఫైర్ అసిస్టెన్స్, అలాగే మెడికల్ అసిస్టెన్స్, ప్రతి ఒక్కటి కూడా కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం పర్యవేక్షణ చేసుకుంటూ అంటే మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి వాళ్ళ సోదరుడు గిరిధరెడ్డి మొత్తం సంయుక్తంగా కలిసి మళ్ళీ మీరు ఏమైనా సమావేశమై ఏమేం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనేది ఏమైనా చర్చ జరిగిందా? సార్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశాలు మరికే జరుగుతాయండి, అట్లా ఏం లేదు. అజీజ్ భాయ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారి కూడా అండదండలు కావాల్సిందే. కానీ తిరిగి చేసేంత వరకు చెప్తున్నాను, బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరూ దీంట్లో బాధ్యత తీసుకునే చేస్తారు. నారాయణ సార్ కానీ, అజీజ్ సార్ కానీ, మన రూరల్ ఎమ్మెల్యే సార్ కానీ, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి సార్ కానీ, అందరి అండదండలతోనే బాధ్యతతోనే దర్గాలో అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయండి. అలాగే అంటే ప్రతి సంవత్సరము ఈ దర్గా లోపలికి వచ్చేటప్పుడు బారులుగా అంటే 27, 28, 29 లాస్ట్ చివరి రోజుల్లో హెవీ క్రౌడ్ ఉండడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు భక్తులు అనేది. దాన్ని ఆ ఇబ్బంది పడకుండా ఏమైనా చర్యలు చేస్తున్నారా? తప్పకుండా అండి. చర్యలు తీసుకోకుండా నెల్లూరులో ఉండేటటువంటి నాయకులు, అందులో మన రూరల్ నియోజకవర్గ నాయకులు వదలరు. ప్రతి ఒక్క చర్య తీసుకున్నారు. వాళ్ళకి వెహికల్స్కి మంచి ప్రదేశాలు, చాలా ప్రదేశాలు ఎక్కడెక్కడ మనకు ఎంటర్ అయ్యే దగ్గర, మనకు కేవీఆర్ పెట్రోల్ దగ్గర, మన నెల్లూరులోకి ఎంటర్ అయ్యే స్థలాల్లో ప్రతి దగ్గర వాళ్ళకి పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే ఇప్పుడు ఒక కొత్తగా నెల్లూరులో సిగ్నల్ లైట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నేను విచ్చేసేటువంటి భక్తులకు కోరుకునేది ఆ సిగ్నల్ లైట్స్ కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని నెల్లూరులోకి రమ్మని చెప్తున్నానండి. అంటే అలాగే అంటే ప్రధానంగా దర్గాలో వచ్చి ఇక్కడ దర్శించిన తర్వాత స్వర్ణాల చెరువులోకి పోయి రొట్టెలు ఇచ్చేస్తారు. అంటే రో ఈ రొట్టెలు వదిలే చోట బోర్డ్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? అంటే సౌభాగ్యపు రొట్టి, అదేవిధంగా చదువు రొట్టి, పెళ్లి రొట్టెలు అట్లా ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? తప్పకుండా ప్రతి సంవత్సరము ప్రతి ప్లేస్‌లో ఇంత ప్లేస్ అని మనం గ్యాప్ వదిలేసి సంతానం రొట్టె, చదువు రొట్టె, విద్య రొట్టె ప్రతి ఒక్కటండి మనకు ఒక ఇల్లు రొట్టె. అలాగే చాలా వరకు అన్ని ఏ భక్తి కోరిక తీర్చుకోవాలో మనకు అవసరమైన అన్ని రొట్టెలకు బోర్డులు హోల్డింగ్స్ పెడతాం. అక్కడే వెళ్ళి రొట్టెలు వదలటం గాని, పట్టడం గాని భక్తులు చేస్తుంటారండి. అలాగే అంటే 26 నుంచి 30 తేదీ వరకు అంటే భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటది. అంటే లక్షలాది మంది వచ్చారు. వాతావరణం బాగలేదు. ఒకవేళ వర్షం కురిస్తే వాళ్లకు ఏమైనా సదుపాయాలు అంటే కళ్యాణ మండపాలు కావచ్చు, ఏదైనా ఇది కావచ్చు, కనీసం నిలబడ్డానికైనా అలాంటి వసతులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? వసతులు బారా షహీద్ దర్గాలో ఒకసారి చూడండి షెల్టర్లు ఎట్టేస్తున్నారో లోపల మనకు మున్సిపాలిటీ షెల్టర్ ఉంది. ఇలాగే ఇప్పుడు షెల్టర్స్ కట్టున్నారు. వాళ్ళకు ఇక్కడ క్యూ లైన్స్‌లో కూడా మనం వర్షానికి తడవకుండా వాటర్ ప్రూఫ్ షెల్టర్ వేస్తున్నాం. చాలా జాగ్రత్తగా వారి కోసం మేము భక్తులకు అసౌకర్యం జరగకుండా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామండి. అంటే అంటే మామూలు 26వ తేదీ నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటది. అంటే ముందు నుంచే స్టార్ట్ అయినట్టుందిగా? ప్రతి సంవత్సరము మనకు మామూలుగా 26వ తేదీ సొందల్ మాలి, హ్మ్. 27వ తేదీ గంధ మహోత్సవం, 28వ తేదీ రొట్టెల పండుగ, 29వ తేదీ తహలీల్ ఫాతిహ, 30వ తేదీ ముగింపు సభ అండి. యాక్చువల్‌గా పండగ దినాలు అయినా భక్తులు మనకు ఆల్రెడీ భక్తులకి అర్థం ఉంటుంది. లక్షల్లో వచ్చేటప్పుడు కొంతమంది భక్తులు ముందుగానే అంటే కాస్త ఫ్రీనెస్ ఉంటుందని ముందు నుంచి వస్తారు. తర్వాత కూడా వస్తున్నారండి. దానివల్ల మనకేమవుతుందంటే తాకిడి రద్దీ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే. థ్యాంక్ యూ మునీర్ గారు. ఇది పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇప్పుడే భక్తుల సంఖ్య కూడా వస్తున్నారు. అంటే ముందుగానే అంటే 26వ తేదీ రొట్టెల పండుగ అయినప్పటికీ ఇప్పటి నుంచే భక్తులు దర్గాకు వచ్చి సందర్శించుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దూరాభారాల నుంచి వస్తున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే 26, 27, 28, 29, 30 ఈ 3, 4 రోజులు మాత్రము హెవీగా అంటే రోజుకి 4, 5 లక్షల మంది భక్తులు వచ్చే ఇది ఉంది. అయితే ప్రధానముగా ఇక్కడ అంటే వాళ్లకు మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలైతే తీసుకుంటున్నట్లు దర్గా కమిటీ చైర్మన్ అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ, బారా షహీద్ దర్గా నుంచి.